అందరికీ నమస్కారం. నా పేరు జి రాజబాబు, ఫీల్డ్ ట్రైనర్, జెడ్పిహెచ్ చింతకాని. రేపటి నుండి మనము సెన్సస్ డ్యూటీ చేయడానికి సిద్ధపడుతున్నాం. మొదటి 3 రోజులు మనం ఏం చేయాలనేది ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది. ముందుగా రేపు మనం వెళ్ళి మనకు ఇచ్చినటువంటి హెచ్ఎల్బి ప్రాంతాన్ని పూర్తిగా చూడాలి. చూసి మన హద్దు ఎక్కడి వరకు ఉందో సూపర్వైజర్ సహాయంతో మన హద్దును నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకున్న తర్వాత మన హెచ్ఎల్బిలో నెంబరింగ్ వేయడం అనేది మొదలు పెట్టాలి. ఆ నెంబరింగ్ ఎలా వేయాలి అనేది మనకు వీలైతే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అనుకూలంగా ఉన్నట్లయితే నార్త్ వెస్ట్ నుండి మొదలుపెట్టి సౌత్ ఈస్ట్ కల్లా వచ్చేటట్టుగా చూడాలి. ఒకవేళ ఇది కనుక సాధ్యపడనట్లయితే మనకు ఆ ప్రాంతంలో మనకి ఏ విధంగానైతే కన్వీనియంట్గా ఉంటుందో అక్కడి నుండి మొదలుపెట్టి మన నెంబరింగ్ వేయడము మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చేటట్టుగా అక్కడికి వరకు కంప్లీట్ అయ్యేటట్టుగా చూడాలి. మన బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఏ హౌజు రిపీట్ కాకూడదు, ఏ హౌజ్ను మళ్ళీ మళ్ళీ లెక్కించకూడదు. ఒక హౌజు ఒకేసారి లెక్కించాలి, ఏ హౌజ్ను కూడా తిరిగి లెక్కించకూడదు అనేది బేసిక్ ప్రిన్సిపల్ పెట్టుకొని మన నెంబరింగ్ వేయాలి. ఆ నెంబరింగ్ ఎలా వేయాలి? మొదట స్థానిక సంస్థలు ఇచ్చినటువంటి నెంబర్ని ఆధారంగా వేసుకొని, స్థానిక సంస్థలు ఇచ్చినటువంటి నెంబర్ అనగా ఇంటి నెంబర్, ఆ ఇంటి నెంబర్ తీసుకొని ఇంటి నెంబర్ ఉన్నటువంటి ప్రతి గృహాన్ని ఒక బిల్డింగ్ లాగా గుర్తించాలి. దాంట్లో ఎన్ని సెన్సస్ హౌజులు ఉన్నాయో గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌజ్ కనుక తీసుకున్నట్లయితే హౌజ్ యొక్క నెంబర్ 3-9 కనుక అనుకున్నట్లయితే ఆ 3-9 హౌజ్లో ఎన్ని సెన్సస్ హౌజెస్ ఉన్నాయో గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3-9 అనే హౌజ్లో 3 సెన్సస్ హౌజ్ కనుక ఉన్నట్లయితే మనము ఆ ఇంటి ప్రధాన ద్వారం పైన, ప్రధాన గోడ పైన ఆ ఇంటి నెంబర్ CN 3-9 బ్రాకెట్లో 3 సెన్సస్ హౌజెస్ను మనం రాయాలి. అదేవిధంగా మనం ఎక్కడి నుంచి అయితే మొదలు పెడుతున్నామో కంటిన్యూషన్గా నెంబర్స్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. హౌస్ నెంబర్ ఏది ఉంటే అది వేసుకోవాలి. మనకు హౌస్ నెంబర్లు వరుసగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ముందుగా మనం నెంబర్లు వేసుకుంటూ వెళ్ళేటువంటి క్రమంలో ఒక బుక్లో ఆ హౌస్ నెంబర్, మొదటగా సీరియల్ నెంబర్, ఆ తర్వాత హౌస్ నెంబర్, దాంట్లో ఉన్నటువంటి సెన్సస్ హౌజెస్ ఎన్ని, ఆ ఇంటి యజమాని పేరేంటి, ఇంకొక కాలం ఎక్స్ట్రా కొట్టుకొని సెన్సస్ హౌస్ నెంబర్, నెక్స్ట్ రిమార్క్స్ అని ఒక కాలం పెట్టుకొని మనము నెంబరింగ్ వేసేటప్పుడు మన అన్ని హౌసెస్ పేర్లు రాసుకున్నట్టయితే మనకు డ్యూటీ చేయడం సులభంగా ఉంటుంది. ఎందుకంటే మనకు యాప్లో వర్క్ చేయడం, మన నెంబర్స్ వేసిన తర్వాత యాప్లో వర్క్ చేయడం మొదలుపెట్టడానికంటే ముందుగా మనకి ఇచ్చినటువంటి హెచ్ఎల్పి ప్రాంతంలో ఎన్ని గృహాలు ఉన్నాయి, ఎన్ని సెన్సస్ హౌజెస్ ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎన్ని సెన్సస్ హౌజెస్ ఉన్నాయి అనేది ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మనం ఈ 3 రోజులలో మనకిచ్చినటువంటి హెచ్ఎల్బిలో ఎన్ని గృహాలు ఉన్నాయి, ఎన్ని సెన్సస్ హౌజెస్ ఉన్నాయి అనేది మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనము ఒక పేపర్ మీద రాసుకొని హౌజెస్ ఎన్ని, సెన్సస్ హౌజెస్ ఎన్ని అనేది పూర్తిగా కంప్లీట్గా రాసుకోవాలి. రాసుకొని ఎక్కడి నుండి అయితే మొదలుపెట్టినామో, నెంబర్ వేయడం ఎక్కడి నుండి అయితే మొదలుపెట్టినామో చివరి వరకు కూడా మళ్ళీ అక్కడి వరకే మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టినామో అక్కడికి వచ్చేటట్టుగా చూసుకోవాలి. మరి ఈ 3 రోజులలో ప్రతి ఇంటికి, ప్రతి సెన్సస్ హౌజ్కు నెంబర్ వేయాలా? సెన్సస్ హౌజ్కు నెంబర్ వేయాల్సినటువంటి అవసరం లేదు. ఓన్లీ గృహాలకు, బిల్డింగ్కు మాత్రమే వేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గృహంలో 3 సెన్సస్ హౌజెస్ కనుక ఉన్నట్లయితే ఆ గృహం ఏదైతే ఉందో గృహం యొక్క ప్రధాన గోడ పైన CN హౌస్ నెంబర్ బ్రాకెట్లో సెన్సస్ హౌస్ వేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్ చేసుకొని 3 days కంప్లీట్ చేసుకున్న తర్వాత మన యాప్లో వర్క్ చేయడం మొదలుపెట్టడం జరుగుతుంది. సో ఇది చేయండి. ఫస్ట్ 3 రోజులు ఈ వర్క్ చేయండి. ఈ వర్క్ చేసిన తర్వాత 4వ రోజు నుంచి మనము యాప్లో పనిచేయడం మొదలు పెట్టాలి. సో థ్యాంక్ యూ టు ఆల్.